అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ నుంచి చూసిన తర్వాత వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలా అయితేనే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ చూస్తే అస్సలు అర్థం కాదు. ఇంకా నేను పొద్దున్నే 5 o'clock అయితే లేసానండి. లేచి కొన్ని పనులైతే అయిపోట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసి ముగ్గునైతే వేసుకుంటున్నాను. ఫస్ట్ లేవంగానే బయట ముగ్గునైతే వేసుకుంటున్నానండి. అంటే కొన్ని పనులు, ఇంట్లో పనులు అయితే అయిపోయాయి. ఇంకా బండలు తుడ్చడం, కసులు కొట్టడం ఇవన్నీ అయితే పూర్తయిపోయాయి. ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత పూజ గది దగ్గరికి అయితే వెళ్తానండి. ఏదైనా పర్లేదు, వచ్చిన ముగ్గు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా ఇంటి ముందల ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అప్పట్లో ఉన్న సాంప్రదాయాలండి ఇవన్నీ. కొత్తగా అయితే ఏం లేదు, అప్పటి నుంచి ఫాలో అవుతున్నారు. ఇప్పటి వరకు అయితే చాలామంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోవడం లేదు. ఇంకా మేమైతే ఖచ్చితంగా వేస్తామండి. పొద్దునే ముగ్గు తర్వాతనే ఏదైనా కానీ మా ఇంట్లో అయితే ఇలా ముగ్గునైతే వేసుకుంటున్నాను. చూసారు కదా నేను వేసిన ముగ్గు ఎలా ఉందో. నాకు వచ్చినట్టుగా వేశాను. ఇక్కడ వచ్చేసి పూజ గది దగ్గరికి అయితే వచ్చానండి. ఫస్ట్ నేను పూజ చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా చేస్తాను. పొద్దున్నే పూజ అయిపోతే ఒక పని అనేది, ఈరోజు శనివారం వచ్చేసి కంపల్సరీగా నేనైతే మొత్తం పటాలని శుభ్రంగా తుడుచుకున్న తర్వాతనే పూజ అయితే అయిపోతుంది. ఇలా మొత్తం అవన్నీ అయితే నేనైతే చూపెట్టలేదు. పూలు పెట్టుకున్నప్పటి నుంచే చూపిస్తున్నాను. నేను పూలమాల అయితే తెచ్చాను. ఇలా ప్రతి శనివారం ఇలా అయితే నేను పూలమాల అయితే వేస్తాను. ఇలా వారానికి ఒక్కసారి ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. అందుకోసం అనేసి ఇలా పూలమాలనైతే ఖచ్చితంగా వేసుకుంటాను. డైలీ కాకపోయినా వారానికి ఒక్కసారి వేసుకుంటాను. ఇంకా ఇక్కడ చామంతి పూలు, ఇక్కడ రోజా పూలు ఇలా తెచ్చుకున్నాను. రోజా పూలు ఈ వారంలో అయితే తీసుకోలేదు. చామంతి పూలు పెడదామనేసి ఇలా చామంతి పూలను అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వీక్లో మరి ఒక రోజ్ పూలు అయితే తీసుకుంటాను. మరి ఒక్కటే పెడితే కూడా బాగుంటుంది అనేసి వారానికి ఒక మోడల్ లాగా నేను మారుస్తా అండి. ఇలా పూజనైతే చేసుకున్నాను. నెక్స్ట్ తులసి చెట్టు దగ్గరకు వచ్చి ఇలా పూజ చేసుకుంటాను. ఫస్ట్ నేను పూజ గదిలో చేసుకున్న తర్వాతనే ఇలా తులసి చెట్టు దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటాను. ఏమో అండి, కొంతమంది ఫస్ట్ తులసి చెట్టు దగ్గర చేసిన తర్వాతనే పూజ గదిలో చేస్తుంటారు. నేను అట్లా కాదు. ఫస్ట్ నుంచి నేను ఇలానే చేసుకుంటున్నాను కాబట్టి నేను ఇలానే చేసుకుంటాను. మరి కొత్తగా ఎందుకు మార్చడం, నేను ఇట్లనే చేసుకుంటాను కాబట్టి నేను ఇలానే చేసుకుందాం అనేసి నేను ఇలానే చేసుకుంటాను. అమ్మవారిని అయితే పూజించుకున్నాను, అయిపోయింది. అందరినీ మనస్ఫూర్తిగా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలా వంటగదిలోకి అయితే వచ్చాను. ఫస్ట్ నేను కిచెన్ని క్లీన్గా తుడుచుకుంటాను. నెక్స్ట్ ఇలా వర్క్ని అయితే స్టార్ట్ చేస్తాను. ఈరోజే కాదండి, ప్రతిరోజు ఫస్ట్ నేను కిచెన్ని క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేస్తాను. నైట్ క్లీన్ చేసి పెడతాను, అయినా కూడా మరొక్కసారి బట్టతో అలా తుడుచుకుంటాను. కొంచెం నీట్గా ఉంటుంది కదా అనేసి ఇలా అయితే నేను తుడుచుకుంటాను. అదేదో అలవాటు అయిపోయింది, ఇంకా అలవాటు చేసుకోవడమే బెటర్ అనేసి ఇలా అయితే నేను క్లీన్ చేసుకున్న తర్వాతనే వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం పాలనైతే పొయ్యి మీద పెట్టుకుందాం. మనం ఫస్ట్ పెట్టుకునేది పాలే. పాలు పెట్టుకున్న తర్వాతనే ఎవరైనా కానీ వంట స్టార్ట్ చేస్తారు. నేను కూడా అలానే చేస్తున్నాను. ఫస్ట్ పాలు పెట్టుకొని ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగిన తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేస్తానండి. నేను గిన్నెలోకి పాలనైతే వేసుకుంటున్నాను. ఫస్ట్ పాలు వేడెక్కిన తర్వాతనే టీ చేస్తాను. కొంతమంది డైరెక్ట్ చేస్తారు, నేను అలా కాదు. ఫస్ట్ పాలు వేడిగా చేసుకున్న తర్వాత కొన్ని పిల్లలకు తీసేసి కొన్ని పాలతో నేను టీ అయితే చేసుకుంటాను. ఒక చిన్న కప్పే, పెద్దది కాదు. ఇక్కడ వచ్చేసి కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. మరీ గట్టి పాలంటే బాగుండదు కదా. కొన్ని వాటర్ పోసుకొని అవి బాగా వేడెక్కి కాగిన తర్వాత పిల్లలకి తీసేసి నేనైతే టీ పెట్టుకుంటాను. అక్కడ వచ్చేసి రైస్ పెట్టేశాను పొయ్యి మీద. ఇక్కడ పప్పు కావాలన్నారు మా పిల్లలు. ఇక్కడ వచ్చేసి నేను పప్పునైతే చేస్తున్నాను. తొందరగా
వంట ఎంత తొందరగా చేస్తే అంత జల్ అయిపోతుందండి. మేము గుడికి వెళ్ళాలి, పిల్లల్ని స్కూల్కి పంపించేసి మేమైతే గుడికి అయితే పోదాం అనుకున్నాము. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పోవాలని, కానీ కుదరడం లేదు. ఇప్పటికైతే కుదిరింది పోవాలి అనేసి అనుకున్నాము మేమైతే. అందుకోసం అనేసి పిల్లలకి క్యారేజ్ చేసి పిల్లల్ని పంపించిన తర్వాతనే వెళ్దామనేసి అన్నారు మా వారు. ఇలా నేను ముందు వంట పని అయితే పూర్తి చేసుకున్న తర్వాతనే ఏ పనులైనా స్టార్ట్ చేస్తాను. పిల్లల్ని పంపించిన తర్వాత కొంచెం ఫ్రీగా అవుతాం కదండి, అప్పుడు నేను పూజకు కావాల్సిన పనులైతే స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే తొందరగా పప్పు అయితే చేయమన్నారు. దీంట్లోకి పాలకూర, తోటకూర ఇలాంటివి అస్సలు తినరండి. అందుకోసం అనేసి ఓన్లీ ఉత్తపప్పు చేస్తున్నాను. ఇట్లా పచ్చిమిర్చి వేసి పప్పు చేయమన్నారు, అందుకోసం అనేసి ఇలా చేస్తున్నాను. ఇలా పప్పుకైతే ఏమేమి వేయాలో అవన్నీ వేస్తున్నాను. పచ్చిమిర్చి, టమాటాలు, ఉల్లిగడ్డ కొంచెం, ఇంకా ఎల్లిపాయలు. ఇలా అందరు చేసే విధానమే, కొంతమంది వేరే అలా చేస్తారు. నేను కొన్ని తక్కువ వేస్తాను పచ్చిమిర్చి, ఎందుకంటే పిల్లలు కారం ఉంటే ఏం తినరు. అందుకోసం అనేసి పిల్లల గురించి కొంచెం కారం అయితే తగ్గిస్తాను నేనైతే. ఇంకా ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి మీ ఇంట్లో, చాలా బాగుంటుంది. ఇలా కట్ చేసుకోవాలి. డైరెక్ట్గా పచ్చిమిర్చిని అలానే వేయకూడదు, వేస్తే అసలు పప్పు అనేది మెదగదు. అందుకోసం అనేసి ఇలా కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది, తొందరగా కూడా అవుతుంది. అందుకోసం అనేసి నేను ఇలానే వేసుకుంటాను. కొంచెం పసుపు, కొన్ని ఎల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంటుంది చూడండి. కొంచెం చింతపండు వేసుకోవాలి. రోజు చేసేదండి, కొత్తగా అయితే ఏం లేదు, అందరింట్లో చేసుకునేదే. ఇలా అయితే కొన్ని వాటర్ పోసుకుంటున్నాను తగినన్ని. తొందరగా పనులు పూజకు కావాల్సిన వస్తువులని ఇంకా స్టార్ట్ చేసుకోవాలి. వంటలు అయితే మొత్తం అయిపోయాయి. ఇలా చూడండి, రైస్ చేశాను, ఇక్కడ పప్పునైతే చేశాను. ఇందాక చెప్పాను కదా, చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఎక్కువ మేము ఇదే చేసుకుంటాము. దీంట్లోకి చట్నీలు ఏం లేకుండా కూడా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి క్యారెట్లు పెట్టిన తర్వాతనే నాకు ఒక పని అనేది అయిపోతుంది. అందరింట్లో అంతే అండి, క్యారెట్ చేస్తేనే మనకు ఒక పెద్ద పని అనేది అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది మనకైతే. ఇలా పిల్లలకి ఈ క్యారెట్లు పెట్టేస్తే పిల్లలకి టైం అయింది, స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. ఇలా పెడుతున్నాను క్యారెరు. కొంచెం రైస్, కొంచెం పప్పు వేస్తున్నాను. కొంచెం ఎక్కువే అమ్మ అని చెప్పింది మా పాప, అందుకోసం కొంచెం పప్పు ఎక్కువనే వేస్తున్నాను. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేసుకుంటారంట, అందుకోసం అనేసి పప్పు ఎక్కువ వేస్తున్నాను. ఇలా క్యారెట్ని అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేనైతే రెడీ అవ్వడానికి అయితే వెళ్తున్నానండి. గుడికి వెళ్ళాలి కదా, తొందరగా రెడీ అయితే అవుతున్నాను. మరి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. ఇక్కడ వచ్చేసి గుడికి వెళ్తున్నామండి. వెళ్ళే ముందు ఫస్ట్ టెంకాయలను అయితే అవి తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి నిమ్మకాయల మాల అయితే కుట్టుకుంటున్నానండి నేను. అది వేద్దామనేసి అనుకున్నాను అమ్మవారికి, అందుకోసం అనేసి ఇంటి దగ్గరనే రెడీ చేసుకొని తీసుకువెళ్తాను నేనైతే. మరి ఆడ వెళ్ళిన తర్వాత కాదు అనేసి ఈడనే నేను అన్నీ రెడీ చేసుకొని తీసుకొని వెళ్తానండి. చూస్తున్నారు కదండి, నిమ్మకాయల మాల అయితే ఇలా కుట్టుకున్నాను. ఇంటి దగ్గరనే మొత్తం ప్రిపేర్ చేసుకొని వెళ్దామనేసి ఇలా అయితే చేసుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అమ్మవారి గుడికి వెళ్ళాలనేసి. నాగులాపురం అండి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత అమ్మవారిని దగ్గరుండి మరి మీకు చూపిస్తాను. ఇంకా ఇలా అయితే బియ్యం బ్యాలు తీసుకున్నాను, అగరబత్తీలు తీసుకున్నాను, పువ్వులు తీసుకున్నాను, కొన్ని ఆకులు తీసుకున్నాను, టెంకాయలను తీసుకున్నాను, అమ్మవారికి పూలమాల తీసుకున్నాను. చూస్తున్నారు కదా, చాలా రోజులైందండి పోక అమ్మవారి దగ్గరికి, అందుకోసం అనేసి ఇలా మొత్తం తీసుకొని ఇక్కడే రెడీ చేసుకొని వస్తువులు మొత్తం రెడీ చేసుకొని అక్కడికైతే వెళ్తాము. ఆడే అన్నీ తీసుకోవాలంటే కాదు అనేసి ఇక్కడే తీసుకొని వెళ్తున్నాం మేమైతే. అక్కడ అన్నీ దొరకవండి, అందుకోసం అనేసి ఇక్కడే మార్కెట్కి వెళ్ళి అన్నీ తెచ్చుకొని ఇంకా ఇలా అయితే మొత్తం తీసుకొని వెళ్తామండి.
ఇక్కడ నేను ఒక బ్యాగ్లోకి అయితే మొత్తం పెట్టేస్తున్నానండి. మర్చిపోకుండా అన్నీ గుర్తు చేసుకుంటూ పెట్టుకుంటున్నాను. మరి అక్కడ వెళ్ళిన తర్వాత దొరకవనేసి ఇంకా ఇప్పుడే మొత్తం గుర్తు చేసుకొని పెట్టుకోవాలి. లేదు అంటే ఇంకా మా వారైతే ఇంకా చాలా తిడతాడు. ఇంకా అప్పుడే గుర్తు చేసుకోవచ్చు కదా, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఇది అనేసి అన్నీ గుర్తు పెట్టుకొని మరి బ్యాగ్లోకి అయితే సర్దాను. ఇలా మొత్తం సర్దుకున్న తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా అమ్మవారి గుడిని అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి నాగలాపురం అమ్మవారి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. సుంకులమ్మ దేవి అమ్మవారు. ఇక్కడ నేను వాళ్ళ దగ్గర పెద్ద ప్లేట్ ఇప్పించుకున్నాను. అన్నీ పెట్టేస్తున్నాను ఇక్కడ వస్తువులని. చూస్తున్నారు కదండి, నేను బ్యాగ్ మొత్తం అక్కడే తీసుకొని ఇవ్వాలి అనుకున్నాను. కానీ మా వారు ఏమన్నారు, ఒక ప్లేట్ ఇప్పించుకొచ్చుకోపో, మొత్తం ఒక ప్లేట్లో పెట్టి ఇంకా అక్కడికి వెళ్ళి పూజ చేసుకుందామనేసి అన్నాడండి. అందుకోసం అనేసి ఇంకా అక్కడ అడిగిన తర్వాత ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. ఇలా ప్లేట్లోకి అయితే మొత్తం వస్తువులను అయితే పెడుతున్నాను. ఆకులు, నిమ్మకాయ మాల, పూల మాల, ఇక్కడ వచ్చేసి పూలు, ఇక్కడ గాజులు పెట్టాను, అగరబత్తీలు, కుంకుమ, పసుపు, ఇక్కడ బియ్యం బేలండి. ఇవి ఖచ్చితంగా ఇవ్వాలి అమ్మవారికి. అందుకోసం అనేసి మర్చిపోకుండా మరి తీసుకొచ్చాను. ఇక్కడ వచ్చేసి టెంకాయలను అయితే పెడుతున్నాను ఒక కవర్లోకి. అక్కడ కొట్టుకొని తీసుకురా అని చెప్తారు. అందుకోసం అనేసి ఇలా అయితే పెడుతున్నాను. ఒక 2 పెడుతున్నాను. ఎలా ఇవన్నీ మొత్తం కవర్ మొత్తం అక్కడే తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఒక ప్లేట్ అయితే ఇచ్చారు. మొత్తం సెట్ చేశాను. నెక్స్ట్ బయట టెంకాయలను కొట్టుకొని రమ్మని చెప్పారు. అందుకోసం అనేసి బయటకు వచ్చి ఇలా టెంకాయలను అయితే కొట్టమని చెప్పానండి వీళ్ళకి. వీళ్ళే కొట్టిస్తారు. మనం అమౌంట్ అయితే ఇవ్వాలి వీళ్ళకి. ఒక టెంకాయ కొడితే 5 రూపీస్ అయితే ఇవ్వాలి. అలా 25 రూపీస్ అయితే నేనైతే ఇచ్చాను. ఇక్కడ నేను మొత్తం చూస్తున్నారు కదా, అమ్మవారి గుడి అయితే ఎంత పెద్ద ఉందో. ఈరోజు ఎవ్వరు లేరండి, శనివారం కదా, ఎవ్వరు లేరు. మంగళవారం అయితే చాలామంది ఉంటారు. ఈరోజు కూడా ఉన్నారు, ఎక్కువ లేరు, ఎవరో ఒకరు వచ్చిపోతూ ఉంటారు. అందుకోసం అనేసి ఈరోజే చాలా బాగుంటుంది కదా అనేసి నేనైతే వచ్చాను. ఇంట్లో పూజ అవుతుంది, ఇక్కడ కూడా పూజ అవుతుంది కదా అనేసి ఇలా అయితే వచ్చాము. చూసి ఇలా హారతి తీస్తున్నారండి. ఇంతే అండి. ఇంకా పొద్దున్నుంచి మనం రెడీ అవుతూ వంట చేస్తూ ఇవన్నీ పనులు అయిపోయిన తర్వాత అమ్మవారికి పూజ అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు ఇలా కొంచెం అలా చేన్లోకి అయితే వచ్చాము. వెళ్తూ ఇక్కడ బోర్ అయితే వేశారంట. చాలా బాగా పడాయి వాటర్. అందుకోసం అనేసి వాటర్లో అయితే నేనైతే ఇలా ఎండ చాలా పెడుతుంది, 12 అవుతుంది, అప్పుడే ఎండ చాలా పెడుతుందండి. ఇలా పొలంలోకి అయితే వెళ్తున్నానండి. చాలా రోజులైంది. అప్పుడు ఎప్పుడో 3 years బ్యాక్ వెళ్ళినట్టు గుర్తు. ఇక్కడ వీళ్ళది బోర్ వేశారంట. వాటర్ ఎండాకాలమైనా కూడా వాటర్ అయితే చాలా వస్తున్నాయి. మొత్తం పొలానికి అయితే వేశారు. ఇంకా లోపలికి అయితే వెళ్ళలేమండి. చాలు పెట్టేస్తుంటే బయటకు వచ్చేలాగా లేదు. అందుకోసం అనేసి మా ఆయన వెనక్కి వచ్చేయనేసి ఇంకా వెనక్కి అయితే వచ్చేస్తున్నాను. చూశారు కదండి. మరి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.